మార్కెట్స్ మన పేషెన్స్ని కంటిన్యూస్గా టెస్ట్ చేస్తుంటాయి. చిన్న ఫాల్ ఇస్తుంది బిఫోర్ మంచి బౌన్స్ బ్యాక్ వచ్చే ముందు. ఇలాగ మన పేషెన్స్ని అయితే టెస్ట్ చేస్తుంటుంది. బుల్లిష్ హ్యామర్ ఇది ఒక కీ సిగ్నల్ ఇండికేటర్, మనకి బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది తెలియజేస్తుంది. దీని యొక్క షేప్ చూసుకుంటే మనకి స్మాలర్ బాడీ విత్ లాంగ్ టైల్ లా ఉంటుంది అనమాట. ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సెల్లర్స్ ప్రైస్ని పుష్ చేయాలని ఎంత ట్రై చేసినా బయర్స్ దాన్ని హోల్డ్ చేస్తున్నారని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇది మనకి చిన్న హ్యామర్ సింబల్లో కనబడుతుంది. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే మార్కెట్ టెస్టింగ్ని చేస్తుంటే అలాగే రిజెక్షన్స్ కూడా ఫేస్ అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అంటే మనకి బయర్స్ హోల్డ్ చేస్తున్నారని, కంట్రోల్ తీసుకుంటున్నారని అయితే అర్థం అవుతుంది. దీన్ని మనం ఎగ్జాంపుల్స్ లో చూద్దాం. ఎగ్జాంపుల్ 1 లో మీరు చూస్తే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర ఇక్కడ హ్యామర్ అయితే ఫామ్ అయింది. ఇది మనకి ఏం సిగ్నల్ ఇస్తుందంటే బయర్స్ చార్జ్ తీసుకోబోతున్నారని అయితే మనకి సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఎలా వచ్చిందంటే డౌన్వర్డ్ ట్రెండ్ లోవర్ లోస్ ని క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యి మనకి బౌన్స్ బ్యాక్ అయింది అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఈ కేసులో చూస్తే బుల్లిష్ హ్యామర్ అయితే ఫామ్ అయింది. బట్ ఈ బౌన్స్ మనకి ఎంతసేపు నిలవలేదు, ఇమీడియట్ గా మళ్ళీ డౌన్ ట్రెండ్ కి వచ్చేసింది. అంటే మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే బయర్స్ ఆ పొటెన్షియల్ అయితే ఎక్కువసేపు నిలవలేదు అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి కాంటెక్స్ట్ కూడా అర్థం కావాలి. అంటే ఎప్పుడు టెక్స్ట్ బుక్ ప్యాటర్నే కాదు, కాంటెక్స్ట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ లో మీకు ఏం అర్థం కావాలంటే ట్రేడింగ్ అనేది ఆల్వేస్ రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మనకి కంప్లీట్ గా రిస్క్ మేనేజ్మెంట్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి బుల్లిష్ హ్యామర్ రాగానే అది మనకి సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు. మీరు ఎగ్జాంపుల్స్ లో చూస్తున్నారు కదా, అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఇది ఎప్పుడు మనకి వర్కౌట్ అవుతుందని గ్యారంటీ అయితే ఉండదు. సో ఈ పర్టికులర్ స్ట్రాటజీ మాత్రం అన్ని దగ్గరలో వర్కౌట్ అవ్వదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసింది. అలాగే గ్రో తెలుగుని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.